Vamika, who invented the first natural chewing gum. సాక్రిఫైస్ చేసిన వాళ్ళ స్కల్స్ అన్ని తీసి ఇక్కడ డిస్ప్లే చేసేవాళ్ళంట వాళ్ళ పవర్ చూపించుకోవడానికి. చూసారు కదా సెనోటి ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో. Can you say thank you for watching? Please like. Yumbatik lekawikesh to lakle bahela. Hi, hello, welcome back to our channel Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika. ఇవాళ వచ్చేసి డే 2 ఇన్ మెక్సికో. మేము ఇవాళ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చిచెన్ ఇట్సాకి వెళ్ళబోతున్నాము. మేమున్న ఎయిర్బిఎన్బి నుంచి అది 2 hours డ్రైవ్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. సో ఇంకా 2 hours అది కూడా ఓపెన్ అవుతుంది 8 o'clockకి. సో ఓపెన్ అయిన 1 hourలోనే వెళ్తే రష్ తక్కువ ఉంటుందని చెప్పి మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. సో మేమైతే రెడీ. మా వామిక కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి స్టార్ట్ అవ్వబోతున్నాము. ఇంకొంచెం సేపట్లో అక్కడ కలుద్దాం. బాయ్. అండ్ అలా మేమైతే స్టార్ట్ అయిపోయాము చిచెన్ ఇట్సాకి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఎంత క్లౌడీగా ఉండేనో. క్లౌడీ స్కై చూసి మేమైతే కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి చిచెన్ ఇట్సాకి వెళ్ళడం అని అనుకున్నాము. ఎందుకంటే ఆ రోజు టెంపరేచర్ 28 degrees ఉండే. వామిక ఇక్కడ వాల్మార్ట్ దగ్గర ఆగాం మేము. వెళ్ళే ముందు వాటర్ బాటిల్స్ అండ్ బనానాస్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి. అండ్ అలా మేము బనానాస్ అండ్ వాటర్ బాటిల్స్ తీసేసుకొని చిచెన్ ఇట్సా వైపు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా వచ్చేసి ఒక డెన్స్ ఫారెస్ట్ లాగా ఉంది. ఫారెస్ట్ మధ్యలో నుంచి మనకి హైవే ఉందన్నమాట చిచెన్ ఇట్సాకి వెళ్ళడానికి మేమున్న ప్లేస్ నుండి. చాలా డెన్స్గా ఉండే ఫారెస్ట్ మాత్రం. అండ్ మాకు చాలామంది చెప్పారు రిటర్న్ అయ్యేటప్పుడు ఎర్లీగా రిటర్న్ అవ్వమని చెప్పి కూడా, ఎందుకంటే చాలా డెన్స్ ఫారెస్ట్ అండ్ ఇక్కడ కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఎస్పెషలీ మనం సొంత కార్లో వెళ్తున్నాము అన్నప్పుడు కొంచెం సేఫ్గా ఉండాలి అని చెప్పారు. సో మా ప్లాన్ కూడా అలానే ఉండి తొందరగా రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ మనం చిచెన్ ఇట్సాకి వెళ్ళడానికి టోల్ కట్టాలి. సో ఇదే ఆ టోల్ బూత్. అండ్ ఇక్కడ వచ్చేసి మేమున్న కార్ సైజ్కి అండ్ మేము వెళ్ళే ప్లేస్కి మాకు 340 pesos తీసుకున్నారు. 340 pesos అంటే 22 Canadian dollars లేదా 1400 rupees అలా అప్రాక్సిమేట్లీ పడుతుంది. ఇది వచ్చేసి 1 way ప్రైస్. మళ్ళీ రిటర్న్లో మళ్ళీ టోల్ తీసుకోవాలి. సో అలా మేము టోల్ కట్టేసి స్టార్ట్ అయితే అయిపోయాము. మీరు చూస్తున్నట్టే వాళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదు, స్పానిష్లోనే మొత్తం మాట్లాడతారు. కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. సో మనం అలా అర్థం చేసుకోవచ్చు. నా సజెషన్ వచ్చేసి మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇంగ్లీష్ టు స్పానిష్ ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేమైతే రోమింగ్ ఆన్ చేసుకోలేదు ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి. మీరు రోమింగ్ ఆన్ చేసుకోకపోతే ఇది ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా వాళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థం కాలేదు అన్నప్పుడు మనం టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఆర్ మనకి అక్కడ మెనూస్ అండ్ బోర్డ్స్ కూడా అన్ని స్పానిష్లో ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు అర్థం కానప్పుడు మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ యాప్ ఉంటే. ఇక్కడ పైన మీరు రోప్ లాగా చూస్తున్నారు కదా, ఇదంతా ఫారెస్ట్ అని చెప్పాను కదా. సో వాళ్ళు వైల్డ్ లైఫ్ ఇక్కడ రోడ్ క్రాస్ చేయడానికి ఈజీగా ఉండడానికి అలా రోప్స్ లాగా పైనుంచి వేశారు. దట్ వాజ్ వెరీ థాట్ఫుల్. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐడియా. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ కూడా ఏంటంటే మనం మ్యాప్స్ కూడా ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే బెటర్. మనం ఏ ఏరియాకి వెళ్తున్నాం ఆ ఏరియా మ్యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్. మాకు రోమింగ్ లేదు కాబట్టి మేము అదే చేసాము. అన్ని మ్యాప్స్ అండ్ ట్రాన్స్లేటర్స్ అన్నీ ఆఫ్లైన్ పెట్టుకొని తర్వాత స్టార్ట్ అయ్యాం మేము. అండ్ ఇది వచ్చేసి చిచెన్ ఇట్సా ఎంట్రన్స్ ఫీ మనకి పర్ పర్సన్ 650 Mexican pesos పడుతుంది. అంటే అరౌండ్ $43 Canadian లేదా 2600 INR అనమాట. అండ్ ఇక్కడ చిచెన్ ఇట్సాలో మనకి గోప్రో, డ్రోన్స్ లేదా గింబల్ లాంటివి అలౌ చేయలేదు. ఇవన్నీ మనం ఒకవేళ క్యారీ చేస్తున్నామంటే కార్లో పెట్టేయడం బెటర్. లేదా అక్కడ మనకి లాకర్ కూడా ఉంటుంది. 50 pesos అలా ఛార్జ్ చేస్తారు అక్కడ పెట్టుకోవడానికి.
అక్కడన్నా మనం డిపాజిట్ చేయవచ్చు. బట్ మాకైతే అలౌ చేయలేదు, కానీ కొంతమంది టూరిస్ట్ క్యారీ చేయడం మాత్రం చూసాము. ప్రాబబ్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్ టికెట్ తీసుకుని ఉండొచ్చు, కానీ నార్మల్ ఎంట్రన్స్ టికెట్తో మాత్రం అది అలౌ చేయలేదు. అండ్ ఇక్కడ మేము చిచెన్ ఇట్సా దగ్గర ఒక గైడ్ని అయితే మాట్లాడుకున్నాము. మనం అలా చిచెన్ ఇట్సాకి ఎంటర్ అవుతూనే గైడ్స్ అందరూ అక్కడ మనకి ఎదురు వస్తారనమాట. వాళ్ళే కార్ ఆపి వాళ్ళే నెగోషియేట్ చేసుకుంటారు. ఇతనైతే మాకు 200 pesos per person అని చెప్పారు, కానీ మేము నెగోషియేట్ చేసి 6 మెంబర్స్కి 800 pesosకి మాట్లాడుకున్నాము. బట్ ప్రాబబ్లీ ట్రై చేస్తుంటే ఇంకా చీప్కి వచ్చేవాళ్ళేమో. సో 100 to 150 pesos వరకు ఉంటుంది పర్ పర్సన్ గైడ్ ఫీజ్. సో అక్కడ చాలామంది గైడ్స్ ఉంటారు. మనం ఒకరి దగ్గర రేట్ నచ్చకపోయినా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నెగోషియేట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళే మనకి పార్కింగ్ అండ్ ఎంట్రన్స్ అవన్నీ చూపిస్తారు. పార్కింగ్ వచ్చేసి మాకు 50 pesos తీసుకున్నారు హోల్ డేకి. అంటే మేము వెళ్ళి చూసుకొని వచ్చే వరకు 50 pesos తీసుకున్నారు. ఇది మేము ఇండివిజువల్గా వెళ్ళాం కాబట్టి గైడ్, పార్కింగ్ ఇవన్నీ మేము సపరేట్గా మాట్లాడుకున్నాము. కానీ మనకి తులుం నుంచి అయినా క్యాన్కున్ నుంచి అయినా గైడెడ్ టూర్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. అవి అరౌండ్ 250 to 300 CAD per person ఉంటాయి. అంటే అరౌండ్ 18,000 to 20,000 INRలో ఉంటాయన్నమాట. బట్ మేమైతే మా కార్ ఆల్రెడీ మేము రెంట్ చేసుకున్నాం కాబట్టి మేము టూర్ ప్యాకేజెస్ ఆప్ట్ చేసుకోలేదు. బట్ టూర్ ప్యాకేజెస్ ఆప్ట్ చేసుకుంటే వాళ్ళే మనని పిక్ చేసుకొని ఒక బస్లో తీసుకెళ్తారు, టూర్ చూపిస్తారు. లైక్ అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి అన్నమాట, ఆల్ ఇంక్లూసివ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మా గైడ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మెక్సికో నేటివ్ పీపుల్ అంటే మాయన్ పీపుల్, వాళ్ళకి చిచెన్ ఇట్సా డౌన్ టౌన్ లాంటిది అనమాట. డౌన్ టౌన్ అంటే అక్కడి మెయిన్ బిజినెస్, ట్రేడ్, స్పోర్ట్స్ అన్నీ ఇక్కడే జరిగేవంట. అండ్ వాళ్ళే ఈ రోడ్స్ కూడా, మీ కింద చూస్తున్న రోడ్స్ కూడా అంతా వాళ్ళే అప్పట్లో వేశారంట. అండ్ ఇక్కడ గైడ్ వచ్చేసి మాకు ఒక ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ట్రీలోంచి వచ్చిన గమ్ నుంచి వీళ్ళు చూయింగ్ గమ్ తయారు చేసుకునే వాళ్ళంట. సో మాయన్ పీపుల్లే ఫస్ట్ చూయింగ్ గమ్ని ఇన్వెంట్ చేసింది అని ఈయన చెప్తున్నారు. ఇది ఆ ట్రీ. Okay, are the ones who invented the first natural chewing gum. Okay, it comes from the tree bark. అండ్ మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఈ సువెనీర్ షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ రఘుని చూస్తున్నారు కదా, వామికని బేబీ క్యారియర్లో వేసుకొని అంబ్రెల్లా కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ చాలా వేడిగా ఉంది. అది ఎర్లీ మార్నింగ్ 8 AM కానీ చాలా వేడిగా ఉండే మాకు ఆల్రెడీ. మీరు మెక్సికోకి సమ్మర్లో వెళ్తున్నారు అంటే మీరు సన్ స్క్రీన్, అంబ్రెల్లా, వాటర్ అండ్ ఒక పోర్టబుల్ ఫ్యాన్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు హ్యాట్స్ ఉంటే హ్యాట్స్ కూడా పెట్టుకోండి. చాలా వేడిగా ఉంటుంది. మీరు ప్రిపేర్డ్గా వెళ్తేనే అన్నీ ఎంజాయ్ చేయగలుగుతారు, లేదంటే ఫుల్ డిహైడ్రేట్ అయిపోతారు. అండ్ ఇక్కడ మీరు ఈ వాల్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాళ్ళ కాంపౌండ్ వాల్ లాగా అంట. సో ఈ డౌన్ టౌన్ ఏరియాకి మొత్తం ఒక కాంపౌండ్ వాల్ లాగా ఇది అప్పట్లోనే కట్టారంట. Okay, it used to be higher than this. Like it is the wall, which is make the boundary of the ceremonial place, right? Because of protection, or only to symbolize the beginning of the city cemetery. అండ్ ఈ చిచెన్ ఇట్సా వచ్చేసి యునెస్కో ప్రొటెక్టెడ్ వరల్డ్ హెరిటేజ్ అనమాట. 1988లో యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ కింద కన్సిడర్ చేసింది. అంటే దాని అర్థం వచ్చేసి ఇక్కడ మెక్సికోలో ఏదైనా సివిల్ వార్ అయినా కూడా యునెస్కో ఈ ప్లేస్ని మాత్రం ప్రొటెక్ట్ చేస్తుందంట, ఏం అవ్వకుండా. అండ్ ఇది 2007లో చిచెన్ ఇట్సా వచ్చేసి వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ కింద కన్సిడర్ కూడా అయ్యింది. అండ్ ఇక్కడ ముందు ఉన్న స్ట్రక్చరే ఈ చిచెన్ ఇట్సాలోని చాలా ఫేమస్ స్ట్రక్చర్. దీని పేరు వచ్చేసి టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్. కుకుల్కాన్ అంటే ఫెదరీ సర్పెంట్, అంటే ఫెదరీ స్నేక్ లాగా అర్థం అంట. వీళ్ళు వచ్చేసి స్నేక్ని చాలా నమ్ముతారు దేవుళ్ళలాగా. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే
ఈ టెంపుల్ కింద ఇక్కడ స్నేక్ ఫేసెస్ ఉన్నాయి, అంటే స్నేక్ పైనుంచి కిందికి దిగొచ్చింది అన్నట్టు వాళ్ళు నమ్ముతారంట. అండ్ ఇక్కడ సైడ్లో ఒక డోర్ లాగా ఉంది కదా, అక్కడ లోపలికి వెళ్తే లోపల ఒక చిన్న వెల్ లాగా ఉంటుందంట. లోపలే వాళ్ళు వాళ్ళ ప్రేయర్స్ కానీ వాళ్ళ ఆఫరింగ్స్ కానీ ఒకప్పుడు చేస్తుండే అంట. వాళ్ళు ఇక్కడ సాక్రిఫైసెస్ కూడా చేస్తుండే అంట, హ్యూమన్ సాక్రిఫైసెస్. మీరు ఇక్కడ విన్నట్టయితే ఇక్కడ ఆయన క్లాప్ చేస్తుంటే ఒక బర్డ్ సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఆ బర్డ్ సౌండ్ వచ్చేసి మనం ఆ స్టెప్స్ ఉన్న ఏరియాలో ఉంటే మాత్రమే వస్తుంది. ఆ స్టెప్స్కి అటు ఇటు వెళ్ళి క్లాప్ చేసినా మనకు ఆ బర్డ్ సౌండ్ అనేది వినిపించలేదు. ఇది ఆ మాయన్ కల్చర్ వల్ల ఇంజనీరింగ్ స్కిల్స్ చూపిస్తుంది, అప్పట్లోనే వాళ్ళు ఇదంతా ఎలా కట్టారు అనేసి. అండ్ అలా టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్ చూసేసుకొని దాని పక్కనే ఇక్కడ టెంపుల్ ఆఫ్ వారియర్స్ ఉండే అనమాట. మీరు అక్కడ ఫోటోలో చూస్తుండొచ్చు, ఆ ఫోటోలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది. అండ్ ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క వారియర్ని చెక్కారు. వాళ్ళు వేసుకున్న ఆర్నమెంట్స్ నుంచి, ఫెదర్స్ నుంచి, వాళ్ళ బట్టల నుంచి అన్నీ డీటెయిల్గా చెక్కారు. దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్లో వచ్చేసి వాళ్ళు వార్ మీటింగ్స్ కానీ ఏదైనా సివిల్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్ అన్నీ జరిపే వాళ్ళంట అప్పట్లోని మాయన్ పీపుల్. ఇది వచ్చేసి డ్యాన్స్ ప్లాట్ఫామ్. ఇక్కడ డాన్సెస్ అండ్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ అయ్యేవంట. వీటి మీద కూడా వాళ్ళ సీక్రెడ్ యానిమల్స్, ప్యాంథర్ ఇంకా స్నేక్స్ అన్నీ కార్వ్ చేసి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్కల్ ప్లాట్ఫామ్ అంట. మీరు స్కల్ కార్వింగ్స్ కూడా చూడొచ్చు అక్కడ. ఇక్కడ వాళ్ళ ఎనిమీస్ని కానీ, ప్రిజనర్స్ని కానీ, లేదా ఎవరన్నా సాక్రిఫైస్ చేసిన వాళ్ళ స్కల్స్ అన్ని తీసి ఇక్కడ డిస్ప్లే చేసేవాళ్ళంట, వాళ్ళ పవర్ చూపించుకోవడానికి. అండ్ దాని పక్కన ఇక్కడ వాళ్ళ ప్లే గ్రౌండ్ అన్నది ఉంది. ఇక్కడ వాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గేమ్లో 2 టీమ్స్ ఆడేవాళ్ళంట. ఏ టీం గెలిస్తే ఆ టీంలోని ఒక పర్సన్ తనకు తాను సాక్రిఫైస్ ఇచ్చుకునేవాడంట దేవుడికి. అది వాళ్ళ ఒక అదృష్టం లాగా, గొప్పతనం లాగా ఫీల్ అయ్యేవాళ్ళంట. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే గెలిచిన వాళ్ళు సాక్రిఫైస్ చేయడము అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనిపించింది. ఇక్కడ వీళ్ళు ఆడే గేమ్ పేరు వచ్చేసి పక్ టు పక్ అంట. వాళ్ళు ఒక బాల్ అండ్ బ్యాట్తోనే ఆడేవాళ్ళంటే గేమ్. సో ఆ సౌండ్ పక్ టు పక్ అని వచ్చేదంట, అందుకు వాళ్ళు ఈ గేమ్ పేరు కూడా పక్ టు పక్ అని పెట్టారంట. అండ్ ఇక్కడ అతను ఈ ఏరియా యొక్క ఆర్కిటెక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం క్లాప్స్ కొట్టినా, గట్టిగా అరిచినా అది ఎకో సౌండ్ అవుతుంది. బర్డ్ సౌండ్ రావట్లేదు కానీ ఒక ఎకో లాగా వస్తుంది. సో దట్ దూరంలో ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళందరికీ వినిపించేలాగా ఈ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేశారంట. Get trouble from that building. Okay? That's why we hear the echoes. Hello! Hello! It's a resonance, right? You notice that? అలా చిచ్చనెట్సా టూర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ఒక షాప్ దగ్గరికి వచ్చాము. ఆ షాప్లో వాళ్ళ దగ్గర ఒక స్టోన్ లాంటిది ఉంది. దాంట్లో నుంచి సన్ని డైరెక్ట్గా చూస్తే మనకు సన్ గ్లాసెస్లో నుంచి చూస్తున్నట్టే సన్ కనిపిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. సో మా గైడ్ వచ్చేసి మాయన్ కల్చర్కి చెందినవాడే అనమాట. సో ఆయన కొంచెం వాళ్ళ మాయన్ లాంగ్వేజ్ మాట్లాడి మాకు చూపిస్తున్నారు అనమాట. I said, I really, buenos dias, good morning. How are you guys? I'm waiting, you're good. And then I'm really happy you are visiting these Mayan lands in order to know
okay, about our ancestor constructions or buildings. No. Can you say How do we say thank you in Mayan? Yumbotik. Yumbotik. Can you say thank you for watching? Please like. Yumbotik lekawikesh tulakle bahelaba. Thank you so much. Yumbotik. సో విన్నారు కదా మాయన్ లాంగ్వేజ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండేనో. సో మా చిచెన్ ఇట్సా టూర్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా మేము వెళ్తుంటే మాకు మధ్యలో కోకోనట్ కూడా కనిపించింది. సో మళ్ళీ ఒకసారి కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి ఆగాము. ఇది మా కార్ పార్కింగ్ వెళ్ళే దగ్గరే ఉండే. ఇక్కడ కూడా మేము బార్గెన్ చేసి తాగాము. ఈయన వితౌట్ కోకోనట్ ఒక రేట్, విత్ కోకోనట్ ఒక రేట్ చెప్పారు. సో మేము విత్ కోకోనట్ వాటర్ అండ్ కోకోనట్ 70 pesos తీసుకున్నాము. అండ్ ఈయన కూడా వచ్చేసి మాయన్ కల్చర్కి చెందిన వారే అంట. అండ్ ఇక్కడ నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి సెనోటెస్. సెనోటెస్ అంటే వీళ్ళ లాంగ్వేజ్లో పవిత్రమైన బావి అని అర్థము. ఇవన్నీ మనుషులు తవ్వినవి కాదు, న్యాచురల్గా ఫామ్ అయిన బావిలు అంట. ఇక్కడ మెక్సికోలో హండ్రెడ్స్ ఆఫ్ బావిలు లాంటివి ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ మేము వెళ్ళిన చిచెన్ ఇట్సాకి దగ్గరలో ఉన్న సెనోటెకి వెళ్తున్నాము. దాని పేరు వచ్చేసి ఇక్కిల్ సెనోటె. ఇక్కిల్ అంటే వీళ్ళ భాషలో విండ్ అని అర్థం, అంటే గాలి అని అర్థము. సో ఇది మాకు చిచెన్ ఇట్సా నుంచి 10 minutes డ్రైవ్లోనే ఉండే. సో దానికైతే మేము వెళ్ళిపోయాము. అండ్ ఇవి వచ్చేసి మనకి సెనోటేకి ఎంట్రన్స్ ప్రైస్ అనమాట. ఇక్కడ 2 options ఉంటాయి, ఒకటి విత్ ఫుడ్, ఒకటి వితౌట్ ఫుడ్. మనకి విత్ ఫుడ్ ఆప్షన్ కావాలంటే 440 pesos అంటే $30 కెనేడియన్ లేదా 1800 rupees పడుతుంది. వితౌట్ ఫుడ్ కావాలంటే మనకి 200 pesos అంటే $13 CAD ఆర్ 800 rupees per person పడుతుంది అనమాట. ఈ 2 ఆప్షన్స్లో మనకి ఒక లాకర్ అండ్ లైఫ్ జాకెట్ అండ్ సెనోటే ఎంట్రన్స్ అయితే కామన్ అనమాట. ఇలా మేము టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడైతే మేము మా స్విమ్వేర్లోకి చేంజ్ చేసేసుకొని సెనోటేలో దిగడానికి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మనం ఆ సెనోటేలో దిగక ముందు వాటర్తో మొత్తం మన బాడీ మీద ఉన్న సన్ స్క్రీన్ లేదా మేకప్ అన్ని వాష్ ఆఫ్ చేసుకోవాలంట. చేసుకున్న తర్వాతే సెనోటేలోకి దిగాలి. సో రఘు అండ్ వామిక ఇక్కడ షవర్ చేసుకుంటున్నారు ఒకసారి. అలా మేము మేకప్ అంతా వాష్ ఆఫ్ చేసుకొని సెనోటేకి దిగాము. ఇది చాలా పెద్ద మెట్లు ఉన్నాయి దీనికి లోపలికి దిగడానికి. అండ్ చాలా స్లిప్పరీ ఉండే. సో జాగ్రత్తగా సైడ్ రైల్ పట్టుకొని మెల్లగా దిగుతుండే మేము. మా వామిక అయితే చిన్న లైఫ్ జాకెట్ వేసుకొని స్విమ్ డ్రెస్ వేసుకొని ఎంత క్యూట్గా ఉండేనో. తనకి ఇంకా ఇక్కడ చెట్లన్నా ఆకులన్నా చాలా ఇష్టం. సో అవన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేసింది కిందకి దిగేటప్పుడు. చూసారు కదా సెనోటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. చాలా బ్లూ వాటర్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే. అండ్ ఈ సెనోటెస్ని అప్పట్లో మాయన్ పీపుల్ సాక్రిఫైసెస్ ఇవ్వడానికి వాడుతుండే అంట. అంటే ఏదైనా హ్యూమన్ సాక్రిఫైస్ చేసిన డెడ్ బాడీస్ని తెచ్చి ఇందులో వేసేవాళ్ళు అంట. లేదంటే ఏదైనా గోల్డ్, ఏదైనా మెటీరియల్ థింగ్స్ సాక్రిఫైస్ చేయాలన్నా కూడా వచ్చి ఇలా బావిలో వేసేవాళ్ళంట. అండ్ ఈ మాయన్ పీపుల్ వచ్చేసి 3 లోకాలని నమ్ముతారంట. ఒకటేమో ఎర్త్ కింద పాతాళ లోకం, ఇంకొకటి ఎర్త్ పైన లోకం అనేసి నమ్ముతారంట. అందుకే ఈ సెనోటెస్ వీళ్ళకి చాలా పవిత్రమైనవి. ఈ సెనోటెస్లోనే సాక్రిఫైసెస్ ఇస్తారు. కింద దేవుడు ఉంటారని వాళ్ళు బిలీవ్ చేస్తారు కాబట్టి దాంట్లో సాక్రిఫైసెస్ని వదిలేస్తారంట వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదా సెనోటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రియల్ లైఫ్లో అయితే ఇంకా బ్రెత్ టేకింగ్గా ఉండే.
ఎవరైనా మెక్సికోకి వెళ్తున్నారంటే సెనోటెస్ ఆర్ మస్ట్ విజిట్ ప్లేసెస్. డెఫినెట్గా విజిట్ చేయండి. మేమైతే ఒకటే సెనోటే విజిట్ చేయగలిగాం, కానీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ ఎన్ని సెనోటెస్ కుదిరితే అన్ని సెనోటెస్ కవర్ చేయండి. అండ్ స్విమ్మింగ్ వస్తే మాత్రం ఇంకా బెటర్ అసలు. ఇక్కడ మనకి స్విమ్మింగ్ రాకపోయినా కూడా లైఫ్ జాకెట్స్ ఉంటాయి కాబట్టి మనం సేఫ్గా దిగేయచ్చు వాటర్లోకి. అండ్ ఇక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉంటారు. అండ్ ఈ సెనోటే వచ్చేసి 85 feet డెప్త్ అయినా కూడా నేను లైఫ్ జాకెట్ ఉందనేసి దిగేశాను. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు అన్నట్టుగా దిగేశాను. బట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అలా లోపల దిగేసి ఒక రౌండ్ వేసుకుని వచ్చాను సెనోటేకి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. అలా మేము సెనోటేలో అమేజింగ్ టైం స్పెండ్ చేసి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము అక్కడ బుఫే తీసుకోలేదు సెనోటే దగ్గర, ఎందుకంటే అక్కడ వెజిటేరియన్ ఆప్షన్స్ అసలు లేకుండే. సో ఆ సెనోటేకి దగ్గరలో ఒక 1 hour డ్రైవ్లో వలాదోలిద్ సెంట్రో అనే ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ ఒక బుఫే చాలా బాగుంటుందని ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి అది టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ ఏరియా నాకు చాలా కలర్ఫుల్గా చాలా నచ్చింది. యాక్చువల్లీ చూడడానికైతే రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ లాగే అనిపించింది, కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. చిన్న స్మాల్ టౌన్ ఇది, బట్ చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ అలా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి లా కసోనా దే వెలాదోలిద్. దీని డీటెయిల్స్ అండ్ పేరు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి 12 PM to 5 PM. అండ్ ఇక్కడ బుఫే ప్రైస్ వచ్చి 600 pesos per person అనమాట. 600 pesos అంటే అరౌండ్ $40 Canadian per person, లేదా 2400 rupees per person. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ ఇక్కడున్న అంబియన్స్కి, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ ఆప్షన్స్కి అండ్ అన్లిమిటెడ్ డ్రింక్ ఆప్షన్స్ ఎవరైనా డ్రింక్ చేస్తే మాత్రం చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది మీకు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ బుఫే మెనూ అనమాట. ఇక్కడ సూప్స్, సాలెడ్స్, ఆథెంటిక్ మెక్సికన్ ఫుడ్, డెజర్ట్, ఐస్ క్రీమ్, జ్యూసెస్, ఇక్కడ ఇంకా ఆల్కహాల్ కూడా ఇంక్లూడెడ్ అనమాట ఈ బుఫే ప్రైస్లో. సో అది కూడా అన్లిమిటెడ్ ఆల్కహాల్. సో ఎవరైనా ఆల్కహాల్ తీసుకోవాలి అనుకుంటే కూడా ఇది బెస్ట్ ప్లేస్ టు హ్యావ్ యువర్ లంచ్ అనమాట. అండ్ మేమైతే మ్యాంగో జ్యూస్ తెగ తాగేసాము. చాలా బాగుండే ఇక్కడ మ్యాంగో జ్యూస్. మెక్సికోకి ఎవరైనా వెళ్తున్నారంటే అక్కడ మ్యాంగోస్ కానీ ఫ్రూట్స్ కానీ డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉంటాయి. ఐ నో అక్కడ నుంచే మన కెనడా ఆర్ యూఎస్కి ఇంపోర్ట్ అవుతాయి, కానీ అక్కడ మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కాబట్టి ఆ స్వీట్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ అలా మేమైతే లంచ్ ఫినిష్ అప్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. మధ్యలో మేము వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని వాటర్ బాటిల్స్ కొన్నాము. అక్కడ ఇలా మసాజ్ చైర్ ఉంటే కొంచెం సేపు మసాజ్ చేసుకొని రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే పొద్దున్నుంచి ఫుల్గా తిరిగి అలసిపోయాము. అలా మా డే 2 ఇన్ మెక్సికో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా మెక్సికోకి వెళ్తున్నారంటే చిచెన్ ఇట్సా అండ్ సినోటెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. అండ్ మేము డే 3 ఆఫ్ మెక్సికోలో ఏమేం చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.